చూడండి నీళ్ళు తెరులుతుంది కదా, ఒక టీ గ్లాసు, ఈ టీ గ్లాసు నీళ్ళు పోసానండి. కరెంట్ పోయింది మాకు. ఇవన్నీ ఉడకనివ్వాలండి. ఇవి ఉడుకుతూ ఉంటుంది. ఇవైతే ఉడుకుతూ ఉంటుందండి. చూడండి వాటర్లో భలే కలర్గా ఉంది. ఈలోపు ఆ పొయ్యి మీద కాసిన వాటర్ పెట్టుకొని ఈ పొయ్యి మీద కాస్త నీళ్ళు పోసుకోండి. ఇవి నీళ్ళు తెరులుతూ ఉంటాయి, ఇవి ఉడుకుతూ ఉంటాయి మనకి. చూడండి భలే ఉంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. రాగి జావా సూపర్గా ఉంటుందండి. బేబీ కార్న్ ఉంటే వేసుకోండి, లేకపోతే మన ఆప్షన్. అనుకుంటే వేసుకుంటే నా దగ్గర ఉంది కాబట్టి ప్రస్తుతానికి వేస్తున్నా, అందుకని క్యాబేజ్ చేయలేదు. బాగా ఉడికిపోతాయండి. ఈలోపు ఈ నీళ్ళు కాగేటప్పటికి ఇది ఉడికిపోతుంది. ఇదండి వాటర్ కూడా చూడండి ఎలా వస్తుంది, ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం మిరియాల పొడితో ఉడికిపోతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి మిరియాలు అవి ఉడికిపోతూ ఉంటుంది. ఈ పక్కన నీళ్ళు తెరులుతూ ఉంది చూడండి జావకి. ఇదిగోండి రాగి పిండి. మేము రాగి సంగటికి, రాగి జావకి డైలీ మాకు ఉండాలి. మరపట్టించుకొని జల్లించుకుంటాం. మేము డైరెక్ట్గా పిండి కొనుక్కొచ్చుకోము ప్యాకెట్లో. నాకు ఒకదాని కాబట్టి నేను ఎక్కువ వద్దండి. ఇదిగోండి ఒక స్పూన్. ఇది మనం ఈ పెరుగుతున్న నీళ్ళల్లో పోసేసి కలిపేస్తే ఇది కాగుతూ ఉంటుంది. ఇది 2-3 పొంగులు వచ్చేదాకా ఎందుకంటే మనం రాగి జావలో ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి మనం టిఫిన్ కూడా 1-2 ఇడ్లీల కంటే ఎక్కువ తినలేము. ఇది కడుపు నిండినట్టు ఉంటుంది. చూడండి ఉడికిపోయినాయి కూడా ఆల్రెడీ. బీట్రూట్ ఉంటే బీట్రూట్ కూడా వేసుకోండి, ఏం పర్వాలేదు. ఎన్ని కూరగాయలు వేసుకొని మనం వెజిటేబుల్ సూప్ అని ఎలా తాగుతున్నామో మనం జ్యూస్లో వేసుకొని ఇలాగా రాగి జావలో ఇలా మా మామయ్య చేపించుకుంటాడండి రోజు. ఆయన తాగేవాడు పాపం. చెప్పా కదా, ఆయన తెలియని వంటలు ఉండవు, తెలియని జావలు కూడా ఉండవు. జొన్న జావ. ఇప్పుడు ఇది చూసి మా అల్లుడు కన్ఫామ్ అంటాడు, ఎప్పుడైనా ఇలా చేసి ఇచ్చిందా అని. యూట్యూబ్ స్టార్ట్ చేశాక అన్నీ చేస్తున్నాను. కాకపోతే వాళ్ళు అన్నీ కొనుక్కొని, చిరుధాన్యాలు అన్నీ కొనుక్కొని వాళ్ళు జావ తాగుతారులేండి. నేనైతే ఒక రాగి పిండాను. ఇది కాస్త తాగుతూ ఉంటుంది. ఈలోపు మనం